ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం అనేది దివారాత్రులు ప్రతి దినము ప్రతిరోజు మనము దానిని చదవాలి, దానిని ధ్యానించాలి, దాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. వాక్యం ధ్యానిస్తుండగా ఏమి జరిగిందో తెలుసా? అబ్రహాము గారికి సింధూర వృక్షము క్రింద వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని దర్శనమును పొందుకున్నాడు. వాక్యము ధ్యానించడంలో ధన్యత అది, వాక్యము చదవడంలో ధన్యత అది. ఇక్కడ అంజూరపు చెట్టు క్రింద ఆ నతానీయేలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. దర్శనమే కాదు, స్వయముగా దేవాతి దేవుని చూశాడు. హల్లెలూయా! అది ఎంత గొప్ప ధన్యత తల్లి. ఆ యొక్క గాజా నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నాడు నపుంసకుడు. ఆయన యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ రథం మీద కూర్చొని ఆ ప్రయాణంలోనే ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే దేవాతి దేవుడు ఆ ఫిలిప్పును రేపి వెళ్ళి ఆ యొక్క నపవంశకుడిని కలిసే విధముగా చేశాడు. నపవంశకుడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసా? నేను రక్షణ పొందాలి. ఆ వాక్యాన్ని చదువుతుండగా అతను ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో, ఏదైతే కోరికని కలిగి ఉన్నాడో, ఆ కోరికనంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సఫలము చేశాడు. హల్లెలూయా! వాక్యాన్ని చదివిన అబ్రహాము దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. వాక్యాన్ని చదివిన ఇక్కడ నతానీయేలు దేవుని చూడగలిగాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నావా? దేవుని స్వరము వినగలుగుతున్నావా? వినడం లేదు, దేవుని దర్శనము చూడడం లేదు, నీ కార్యములు సఫలము కావడం లేదనంటే ఎక్కడో లోపము నీలో కనిపిస్తూ ఉంది. ఏమిటి లోపం అనంటే వాక్యమును ధ్యానించే లోపం, వాక్యాన్ని చదివే లోపము తల్లి. ఈరోజు వాక్యాన్ని చదవండి. దినము ఒక అధ్యాయము లేదా ఒక 2 అధ్యాయాలు లేదా నీ శక్తి నీ బలము కొలది ఒక 10 అధ్యాయాలన్న రోజుకి నువ్వు చదవాలి. విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగే అనుభవములను ఉండాలి.